మరి ఆ జిల్లాలో ఆ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోందా? నూతన ఒరవడితో ముందుకు సాగుతోందా? అసెంబ్లీ ఎన్నికల ముందు కేడర్ లేని ఆ పార్టీ ఇప్పుడు బలమైన కేడర్తో బలపడిందా? మొన్నటిదాకా నిజస్థం ఆవరించిన ఆ పార్టీ కేడర్లో ఇప్పుడు ఫుల్ జోష్ నిండుకుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు అది ఏ పార్టీ, ఏ జిల్లా తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం హస్తం హవా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు క్యాడర్ కరువైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లీడర్లతో, కార్యకర్తలతో జోష్లో ఉందనే చెప్పాలి. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల కంటే భిన్నంగా ఉండేవి. ఉమ్మడి జిల్లాలో నాయకత్వలేమి స్పష్టంగా కనిపించేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులున్నప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలవలేకపోయింది. కాంగ్రెస్ శ్రేణులు సైలెంట్ అయిపోయారు. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ మాత్రం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. అప్పటి ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ అనూహ్య రీతిలో కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. దీంతో ఉమ్మడి జిల్లాలో తక్కువ కాలంలోనే కాంగ్రెస్ కనుమరుగైపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. తదనంతరం 2020 నుంచి 2023 వరకు క్యాడర్ లేని పార్టీగా ఉండిపోసాగింది. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి కాంగ్రెస్ గట్టెక్కుతుందా అనే ప్రశ్నలు సైతం సామాన్య జనాల్లో తలెత్తాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కనుమరుగయ్యే అవకాశం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. నాయకత్వలేమి ఒకవైపు, ఉన్న నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 2023 అసెంబ్లీ ఎన్నికలు ప్రాణం పోశాయి. కనుమరుగవుతున్న కాంగ్రెస్కు జీవం పోశాయి ఆ అసెంబ్లీ ఎన్నికలు. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ 4 స్థానాల్లో విజయం సాధించి ప్రాణం పోసుకుంది కాంగ్రెస్ పార్టీ. గత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో స్తబ్దత నెలకొన్న ఆ ఎన్నికల్లో 4 స్థానాలు తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన సత్తా చాటుకుంది. తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరోమారు తన బలం నిరూపించుకుంది. బీఆర్ఎస్ను తలదన్ని బరిలో నిలిచి గెలిచింది కాంగ్రెస్. ఈ తరుణంలో నూతనోత్తేజంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఫుల్ జోష్తో వడివడిగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా హస్తం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. గతంలో బీఆర్ఎస్ను చూసి వెనక్కి తగ్గిన ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్, బోధన్లో విజయం సాధించిన కాంగ్రెస్ అటు కామారెడ్డి జిల్లాలో జుక్కలతో పాటు ఎల్లారెడ్డిలో విజయం సాధించి సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీ 4 స్థానాల్లో విజయం సాధించి తన జెండా ఎగురవేసింది కాంగ్రెస్. దీంతో అటు నిజామాబాద్, ఇటు కామారెడ్డి జిల్లాల్లో ఫుల్ జోష్తో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రస్థానం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిందనే చెప్పాలి. అదే ఊపుతో ముందుకు సాగుతోంది కూడా. మరికొన్ని రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల పోరులో కూడా మరోసారి తన సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాల ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతును ఎగురవేసేలా వ్యూహాలు పండుతోంది. గ్రామ గ్రామాన పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేస్తోంది. స్థానిక సమరంలో కూడా తమ బలమేంటో నిరూపించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో పక్కా ప్లాన్తో ఉంది కాంగ్రెస్. గత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్న పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా జాగ్రత్త పడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడ్డుకాల నుంచి గట్టెక్కిన కాంగ్రెస్ ఇక నుంచి ప్రతికూల పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇంకా ఎంత పుంజుకుంటుందో అనేది.